హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం రోజు ఇంట్లో వాడుకునే పాలతోనే మనం నెయ్యి తయారు చేసుకోవచ్చండి. ఇన్ వేలు వేలు వందలు వందలు పెట్టాలి. 1500, 1200 అసలు నెయ్యి తీసుకోవాలంటే. అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా చాలా మంచిగా తయారవుతుందండి. అందులోనే స్వచ్ఛమైన నెయ్యి మనం తీసుకోవచ్చు. వాళ్ళు కల్తీ ఏదేదో కలిపి పామ్ ఆయిల్ ఏదో చేస్తున్నారంట. అలా కాకుండా మనమే ఈ విధంగా చేసుకుందాం. రోజు పాలల్లో వచ్చే మీగడ తీసి రోజు ఎన్ని రోజులైతే అన్ని రోజులు మనం తీసి పక్కకెట్టుకోవచ్చండి. చూడండి ఈ విధంగా నేను తీసి అలాగే ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉండేదాన్ని. ఈ విధంగా పెట్టి మొత్తం అంటే ఒక బాక్స్‌లో పెడుతుంటే ఎప్పుడైతే ఒకటేసారి చేసుకుందామని రోజు రోజు తీసి బాక్స్‌లో పెట్టుకొని ఈ విధంగా పెట్టుకుంటుంటి. ఈ విధంగా అయిన తర్వాత మనం ఒక చిన్న ఆహ్, గిన్నె తీసుకొని అందులో బాగా కొంచెం వేడయిన తర్వాత ఈ విధంగా అదే కరిగిపోతూ ఉంటుంది. మిక్సీలో పట్టి ఆ విధంగా చేసుకునే దానికన్నా ఇది నాకు చాలా బెటర్ అండి. ఎందుకంటే మిక్సీ మొత్తం పడితే అది సరిగ్గా నీళ్లు పోసి మళ్ళీ తీసి అది పెద్ద ప్రాసెస్, పెద్ద పని. నాకైతే ఇదే బాగా అనిపిస్తది. నేను ఎప్పుడు చేసుకున్న నెయ్యి ఎప్పుడు చేసినా నేను ఇదే విధంగా చేస్తానండి. ఎప్పుడైనా సరే ఈ విధంగానే చేసుకుంటా. ఎందుకంటే మనకు ఈజీ ప్రాసెస్ అయ్యేది చూసుకోవాలి. పెద్ద పని అనేది కాదు. మంచిగా ఈజీ ప్రాసెస్ మంచిగా ఎంత బాగుంటుందో అదేం చూసుకోవాలి. నేను ఈ విధంగా బాగా కరగబెట్టి మొత్తం చూడండి మనకు ఎంత బాగా వచ్చిందో కలర్ నెయ్యి. అసలు ఎంత బాగా వచ్చింది చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని మనం మంచిగా ఒక జాలర్‌లో లాంటి దానిలో వల వడబోసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇది మొత్తం మనం ఎంత బాగా వచ్చింది చూడండి. దీన్ని నేను టీ జాలర్‌తోనే వడబోసుకుంటున్నాను. ఈ విధంగా వడబోసుకున్న తర్వాత మనకు నెయ్యి చాలా బాగుంటుంది. నేను యాలకులు అవి వేయలేదు. తర్వాత గిన్నెలోనే వేశాను. తమలపాకు వేశానండి. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత తీసేసి తమలపాకు వేశానండి. చూడండి నాకు పావు లీటర్ వచ్చింది. పావు లీటర్ వచ్చింది. గ్లా ఇది పెద్దగా ఉంది కానీ కనిపించట్లేదు. చాలా బాగా వచ్చింది. నెయ్యి అయితే చాలా వచ్చిందండి. ఈ విధంగా చాలా బాగుంది. మనం కొనుక్కున్న నెయ్యి లాగే ఉందండి. ఈ విధంగా తమలపాకులు వేసుకున్నామంటే స్మెల్ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు వడగట్టి తీసాము కదా, ఆ పిప్పిని కూడా మనం వాడుకోవచ్చండి. ఎందుకంటే దాన్ని బాగా మనం తీసి కంపోస్ట్‌గా తయారు చేసి మనం కంపోస్ట్‌గా వాడుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. మొక్క వేరు అంటే మొదట్లో అయినా వేసుకోవచ్చు. లేదంటే మనం డైరెక్ట్ కంపోస్ట్‌లో అయినా మనం రోజు వాడుకునే కంపోస్ట్‌లో వేసుకోవచ్చు. బాగా కంపోస్ట్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.